ఇక ఇవాళ విజయవాడలో అమరావతి ఏఐ సమ్మిట్ జరగనుంది. ఏఐపై అవగాహన, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ సదస్సు నిర్వహించనున్నారు. విద్యార్థులకు కెరియర్ పట్ల స్పష్టత, టెక్నాలజీకి అనుగుణంగా స్కిల్స్ పెంచుకోవడంపై దిశానిర్దేశం చేయనున్నారు. అమరావతి రీజియన్లో జరుగుతున్న అతిపెద్ద ఏఐ సమ్మిట్ ఇదే కావటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీపీఐ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నారు. ఏఐ ప్రభావంతో అన్ని రంగాల్లో వస్తున్న మార్పులు పరిశ్రమల్లో ఎలా వినియోగిస్తున్నారు, ఉద్యోగ సాధన కోసం ఐటీ, ఇంజనీరింగ్ విద్యార్థులు ఎటువంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలో అవగాహన కల్పించేందుకు ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నామని ఏపీ డిటిఐ చైర్మన్ శ్రీధర్ కొసరాజు తెలిపారు. ఏఐ ట్రెండ్స్ ను అందరికీ తెలపాలనే ఉద్దేశంతో సమ్మిట్ ఏర్పాటు చేశామన్నారు. ఇక రాబోయే 2-3 ఏళ్లలో ఏఐ ప్రభావంతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు. ఇవాళ విజయవాడలో అమరావతి ఏఐ సమ్మిట్ జరగనుంది. ఏఐపై అవగాహన, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ సదస్సు నిర్వహించనున్నారు. విద్యార్థులకు కెరియర్ పట్ల స్పష్టత, టెక్నాలజీకి అనుగుణంగా స్కిల్స్ పెంచుకోవడంపై దిశానిర్దేశం చేయనున్నారు. అమరావతి రీజియన్లో జరుగుతున్న అతిపెద్ద ఏఐ సమ్మిట్ ఇదే కావటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీపీఐ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నారు. ఏఐ ప్రభావంతో అన్ని రంగాల్లో వస్తున్న మార్పులు పరిశ్రమల్లో ఎలా వినియోగిస్తారు, ఉద్యోగ సాధన కోసం ఐటీ, ఇంజనీరింగ్ విద్యార్థులు ఎటువంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలో అవగాహన కల్పించేందుకు ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నామని ఏపీ డిటిఐ చైర్మన్ శ్రీధర్ కొసరాజు తెలిపారు. ఏఐ ట్రెండ్స్ ను అందరికీ తెలపాలనే ఉద్దేశంతో సమ్మిట్ ఏర్పాటు చేశామన్నారు. ఇక రాబోయే 2-3 ఏళ్లలో ఏఐ ప్రభావంతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ఇక ఇవాళ విజయవాడలో అమరావతి ఏఐ సమ్మిట్ గురించి అప్డేట్స్ ఏంటి? ఫ్యూచర్ అంతా ఏఐదే కావడంతో ఏఐ పై విస్తృతంగా రాష్ట్రంలో వివిధ రకాల సమ్మిట్లు నిర్వహిస్తుంది ఏపీ ప్రభుత్వం. దానిలో భాగంగా రాజధాని అమరావతిలో మొదటిసారిగా, అంటే అమరావతి పరిధిలో మొదటిసారిగా ఏఐ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఈ రోజు అమరావతి ఏఐ సమ్మిట్ జరగబోతుంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీపీఐ ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. అంటే ఫ్యూచర్ మొత్తం ఏఐదే కావడంతో విద్యార్థులందరూ కూడా ఏఐ పై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలందరూ కూడా ఏఐకి సంబంధించి స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా ఏఐ వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలపై ఈరోజు చర్చ సదస్సులో నిర్వహించబోతున్నారు. టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు ఏ విధంగా స్కిల్స్ మార్పు చేసుకోవాలి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే ఏఐని అడాప్ట్ చేసుకుని ఫ్యూచర్ లో ఉద్యోగాలు విద్యార్థులు అడాప్ట్ చేసుకోవాలనే విషయంపై కూడా ఈరోజు ఏఐ సమ్మిట్ దీనిలో ప్రధాన అంశాలుగా ఉండబోతున్నాయి. సో దీనికి సంబంధించి టెక్ దిగ్గజ నిపుణులు కొంతమంది ఏఐ సమ్మిట్ కు హాజరు కాబోతున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వం తరపు నుంచి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆయన కూడా ఏఐ సమ్మిట్ లో ప్రభుత్వం ఏఐకి సంబంధించి అందిస్తున్న ప్రోత్సాహకాలు, ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయాల గురించి ప్రభుత్వం తరపున మంత్రి కొల్లు రవీంద్ర ప్రసంగించబోతున్నారు. తర్వాత టెక్ దిగ్గజ నిపుణులందరూ కూడా ఏఐకి సంబంధించిన విషయాలన్నీ కూడా విద్యార్థులతో షేర్ చేసుకుంటారు. సో పెద్ద మొత్తంలో విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న చాలా ఇంజనీరింగ్ కాలేజీల నుంచి విద్యార్థులు ఏఐ సమ్మిట్ కు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక వెబ్సైట్ ని కూడా ఏఐ ఫ్యూజన్ అమరావతి పేరుతో కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్